హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు టమాటా ఉడుకు పచ్చడి ఎలా చేయాలో మీకు చెప్తాను. టమాటాలు ఎర్రగా పండి ఉన్నవి తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇది నేను 2 కేజీలు తీసుకున్నాను. 2 కేజీలు ఎందుకంటే మా పిల్లలు చాలా ఇష్టపడతారు ఇవి. అంటే ఈ కూర గట్ట లేకపోయినా కూడా ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు అనుకుంటారు. చిన్న ముక్కలు కట్ చేసి నేను బాణలో వేసి 2 స్పూన్స్ పసుపు వేసాను. ఓ పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసాను. శుభ్రంగా మనం ఉడికించేసుకోవాలంట, వాటర్ లేకుండా ఉండాలి. అది ఉడుకున్నది చూసాను, కొంచెం నీరు ఉన్నది అనగా మనకి పక్క స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. దీంట్లో ఆవాలు 2 స్పూన్స్, మెంతులు 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇవి కొంచెం చిట్పట్లాడతాయి అనమాట. ఆవాలు ఎలా మనం చిట్పట్లాడాలో అలా చిట్పట్లాడిన తర్వాత స్మెల్ మనకి తెలిసిపోతుంది. అలాగా అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనకి టమాటాలు కూడా ఉడికిపోయి నేను ఆపేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్కి మళ్ళీ ప్యాన్ పెట్టాను. వెల్లుల్లి రెబ్బలు నేను తీసుకున్నాను. ఆయిల్ మనకి కొంచెం ఎక్కువ పడుతుంది. పచ్చడి దీన్ని బట్టి చూసుకొని మనం చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఆవాలు 2 స్పూన్స్, 1 స్పూన్ నేను ఇంగు వేసాను. ఈలోపు అది శుభ్రంగా ఉడికిపోయింది, వాటర్ అంతా అయిపోయింది. నేను మిక్సీ జార్లో తీసుకుని కొంచెం చల్లారి పెట్టాను. బట్ నాకు టైం అవుతుంది, ఆ టైం అయిపోయింది అని చెప్పేసి తీసేకి మొత్తం ఇల్లంతా అయిపోయింది అనమాట. మా పిల్ల మీద కూడా పడిపోయింది. పిల్ల ఫోటో చూపించలేదు నేను మీకు. అదంతా క్లీన్ చేసుకొని అన్నీ చేసి పెద్ద తలనొప్పి అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వచ్చేస్తే ఆయిల్ కొంచెం మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మిర్చి పౌడర్ వేసుకోవాలి. నేను 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేసాను అనమాట. మళ్ళీ మనం ఆవాలు మెంతులు తీసుకున్నాం కదా, ఆ పౌడర్ చేసి వేసాము. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. ఉప్పు వేసుకున్నాను. సూపర్ ఉంటుంది. అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే స్వర్గానికి చేరుకున్నంత ఉంటుంది. సూపర్.